దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రీటింగ్స్ ఫ్రమ్ మై చర్చ్ శ్రీ యేసునామ క్షేత్రం అట్ వేర్లపాలెం విలేజ్, దుగ్గిరాల మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. నేను ఇక్కడే చదువుకున్న జేఎన్టీయు ఎప్పుడు 94లో. సో అప్పటికి ఇదంతా ఏం లేదు. అయితే దేవుడు మహా గొప్ప కృపను బట్టి నేను చదవక మునిపే దేవుడు సేవ చేస్తానని మా ఫ్రెండ్స్తో సవాల్ చేసేవాడిని. ఇప్పుడు నీ టెస్టిమనీ విన్న తర్వాత నేను ఒక డిక్లరేషన్ చేయబోతున్నాను. నేను ఏది చెప్తే దేవుడు ఆమెన్ ఆమెన్ అంటాడు. ఆమెన్, హల్లెలూయా. సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ మేలుకో, నీ బిడ్డలు ఇక్కడికి వచ్చారు, పట్టణమందు మిగులు సంతోషం కలుగును గాక. ఆమెన్. దేవుని యొక్క ప్రేమ ఒక నదీ ప్రవాహంలాగా ఈ పట్టణాలను తడుపును గాక. ఆమెన్. అంటే నేను కన్ఫెషన్స్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ మెసేజ్ చెప్పే టైము లేదు. కాబట్టి నేను ఏది నమ్ముతున్నానో, ఏది ఒప్పుకుంటున్నానో, దేవుని వాక్యం ఏది చెప్తుందో అదే మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప సేవకులు, దేవుని పరలోక రాజ్య సంబంధులు చాలా అరుదుగా కనపడతారు. సో నా ఫ్రెండ్ 30 years బ్యాక్ నేను ఎలా చూశానో, దేవుని కొరకు ఏదైతే నమ్మాడో, ఏదైతే కాంప్రమైజ్ అవ్వకోకుండా దేవుని యొక్క ప్రేమను చూపించాలని, సంఘం అంటే ఇలా ఉండాలని, ఏ ప్రిన్సిపల్స్ మీద అయితే తను సంఘాన్ని కడుతూ వచ్చాడో దాన్ని బట్టి నేను హర్షిస్తూ, సంతోషిస్తూ, ఆనందించి వాడినై ఉన్నాను. ఆమెన్. అందుకని ఇది ఓన్లీ ప్రేయర్ సెల్ అవుతుంది, నువ్వు పెద్దది తీసుకుందువు గాక. ఇప్పుడు దానికి వాగ్దానం చదవండి కావాలంట. ఐజయా, యెషయా గ్రంథం 60th చాప్టర్, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనం. యేసు నామములో ఇప్పుడు పంచభూతాలకి, అలాగే ఈ పట్టణంలో ఉన్న పొలిమేర శక్తులకు యేసు నామములో భయం, వణుకు పుట్టునుగాక. ఆమెన్. భూమిని తలకిల్లు చేయవారు అన్యజనుల కుటుంబాలు దేవుడి సన్నిధికి వచ్చి, దేవుడి సన్నిధిలో నిజమైన ప్రేమేంటో వాళ్ళు గ్రహించి వారి యొక్క భాగ్యాన్ని దేవుడి సన్నిధికి తెచ్చుదురుగాక. ఆమెన్. దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు, మనం దేవుని ప్రేమించలేదు. అందుకని మనం ఏమైపోవాలంటే దేవుడు ప్రేమైపోవాలి. ఎవ్వరు దేవుణ్ణి చూసినా దేవుని యొక్క ప్రేమ మనలో నిక్షిప్తమై, మనం వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళని కంఫర్ట్ చేసినా, వాళ్ళ బాధ విన్నా దేవుని యొక్క ప్రేమే వాళ్ళకి నివాసం అయిపోవాలి. ఆ విధంగా ఈ యొక్క కింగ్డమ్ కమ్యూనిటీ చర్చ్ అలా జరుగుతుంది, అలా ఉంటుంది. ఆమెన్. ఇందాక చెప్పాను, నెంబర్ కాదు మనకు కావాల్సింది, మనం ఉన్న చోటు పరిశుద్ధాత్మ దేవుడికి నిలయమై దేవుడే వచ్చి మన అందరినీ ప్రోత్సహించాడా అన్న అనుభూతితో వారు జీవితాన్ని సాగించుదురుగాక. ఆమెన్. అలాగే ఈ మాట చదవండి. దిస్ ఈజ్ ద ప్రామిస్. నేను లాస్ట్ టైం యుఎస్ వెళ్ళక మునుపు కమల్ చెప్పాడు, ఈ ప్లేస్లో ఒక ప్లేస్ ఉండి ఆరాధన స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పి అన్నాడు. నా ఫ్రెండ్స్ కొద్దిగా చెప్పాను వీళ్ళకి, సో చూద్దామని. నేను యుఎస్ నుంచి రాగానే ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ సండే అని చెప్పి అన్నప్పుడు చాలా సంతోషం. ఇది బిగినింగ్. ఇంకా చూసుకో ఏ విధంగా నీ టైం వచ్చింది. ఇక నువ్వు పైకి వెళ్ళి దేశాలకు వెళ్ళే టైం వచ్చేసింది. ఆమెన్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ చర్చ్ రెవల్యూషన్ నాలెడ్జ్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, దేవుడు రాకడ కొరకు ఎదురు చూసి సిద్ధపడే సంఘం కానీ ఎక్కువ నాకు కనపడతలేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. హల్లెలూయా. మన భౌతిక అవసరతలు తీర్చుకోవటం కోసం ఈ భక్తి చేయకండి అండి. నిజదేవుడు, సత్యదేవుడు, లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పరిచయం చేసే అవకాశం దేవుడు మనకిచ్చాడు. దేవదూతలకు కూడా ఇవ్వలేని భాగ్యం మనకిచ్చాడు. సో మనం ఎలా ఉండాలి? రాయల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? చిన్న చిన్న చీప్ ట్రిక్స్, చీప్ బ్రతకరు వాళ్ళు. వాళ్ళ ఉన్నతమైన ఆలోచన విధానంలో ఉంటాయి. అప్పుడు మనల్ని దేవుడు చూసినప్పుడు నీ గుణగణాలు గాక మరి ఇంకేం వస్తాయి ప్రభువా అనే జనులు చూచుదురుగాక. ఆమెన్. దేవుడు ఏమై ఉన్నాడో అలాగే మనము అలాగ ఉందాం. ఆయన సమస్త శక్తిని మనలో పెట్టాడు. అందుకని ఈ మాట చదవండి. ఎవరైనా మైక్ పెట్టుకుని చూసి, నీ యొద్దకు జనములు భాగ్యము తీయబడినట్లు, వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. ఆమెన్. వారి భాగ్యము నీ దగ్గరికి తేబడును గాక. ఈ యొక్క ట్విన్ సిటీనా, ట్రై సిటీనా, ఏమంటారు నాకు తెలియదు. ట్విన్ సిటీస్. సో ఇక్కడున్న భాగ్యం అంతా కూడా దేవుని సేవకి జనులు తెచ్చుదురుగాక. మేము అడగం, మాకు అడగాల్సిన అవసరం లేదు. మమ్మల్ని దేవుడు అలా ట్రైన్ చేయలేదు. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. జస్ట్ వీ బిలీవ్ ఇన్ దిస్ ప్రామిస్.
అండ్ ఎక్సర్సైజ్ దిస్ ప్రామిస్ అండ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. అందుకని ఇంకా చాలా మాటలు ఉంటాయి, వెండి నాది బంగారం నాది అని చెప్పి. ఎందుకంటే ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ యూ, ఫెయిత్ ఈజ్ నా పార్ట్, నా సబ్జెక్ట్. సో ఫెయిత్తో ఆ పరలోకాన్ని షేక్ చేసే భాష దేవుడు నా నోటికి తయారు చేసి ఇచ్చాడు. తయారు చేయబట్టడానికి మోర్ దెన్ 34 years తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, ఒక మాట చెప్తాను, నేనేది కమ్మల్ని పొగుడుతున్నానని కాదు, ఘనపరచాల్సిన సమయం వచ్చినప్పుడు ఘనపరచాలి అని రాస్తుంటుంది. నేను ఈ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నేను ఒక్కడనే ఒక రూమ్లో ఉండేవాడిని కూకట్పల్లిలో. ఎందుకంటే వేరే వాళ్ళతో నాకు మళ్ళీ 1.5-2 గంటల దేవుడిని ఒకే పాటతో ఆరాధించుకునేవాడిని. అందుకని దేవుడితో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, అది నేను చెప్పుకోగలను. నేనేం చేయాలనుకుంటున్నానో, దేవుడు ఏం చేస్తే బాగుండదు అనుకున్నానో, అది ఒక పాంప్లెట్ లాగా నాకు కావాలి అని అనగానే 3000 పాంప్లెట్లు ప్రింట్ చేసుకొని వచ్చి నా రూమ్లో పెట్టి వెళ్ళిపోయాడు 96లో. అప్పుడు ఆ పాంప్లెట్ చూసిన వాళ్ళందరూ ఏంది ఇది, దేవుడు చిత్తమైతే అని అనుకోవాలి కానీ ఇలా చేస్తాడని రాసేసాడేంటి అని అనుకున్నారు. కానీ విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే, నువ్వేది నమ్ముతున్నావో దాన్నే పలకటం, దాని ప్రకారం నిలబడటం, దాని ప్రకారం అనుసరించటం, నడవటం అనేది విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి దృశ్యరూపంగా ఉన్నటకు రుజువునై ఉన్నది అని చెప్పబడింది కదా. అందుకని మనకు దేవుడు ఏం చేయాలి, మనం దేవుడి కొరకు ఏం చేయాలనేది ఆలోచించాలి. దేవుని యొక్క ప్రేమ మనలో హృదయంలో నింపబడి ఉండాలి. అందుకని గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినప్పుడు దేవుడు కుడిపక్కన గొర్రెలతో అంటాడు, నేను ఆహారం లేనప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు ఆకలి తెచ్చావు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చావు, నా అనారోగ్యవంతుడుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడటానికి వచ్చావు, నాకు నేను పరదేశిగా వచ్చినప్పుడు నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చావు అని చెప్పి గొర్రెలతో అంటే, మేకలతో అంటాడు, మీరు నాకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టలేదు, వస్త్రహీనుగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇవ్వలేదు, నేను రోగిగా ఉన్నప్పుడు పరామర్శించడానికి రాలేదు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు అంటారు, నువ్వెప్పుడు రోగం ఉన్నావు, నువ్వెప్పుడు పరదేశిగా ఉన్నావు, నువ్వెప్పుడు అనారోగ్యంగా ఉన్నావు, నువ్వెప్పుడు బట్టలు లేక ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, మీలో అత్యల్పుడైన మీ తోటి సహోదరుడికి మీరు చెయ్యలేదు కనుక మీరు నాకు చేయలేదు అంటాడు. గొర్రెల వైపు చూసి, మీరు నాకు చేశారు, అత్యల్పుదైన ఆ తోటి సహోదరులకి మీరు చేశారు కనుక అది మీరు నాకు చేసినట్టు అని చెప్పాడు. ఇది మన బ్లడ్ స్ట్రీమ్లో వెళ్ళాల్సింది. హల్లెలూయా. అందుకని మనం దేవుని దగ్గర ఏం అడగాలంటే, ఎందుకు అడగాలి అని అంటే, దేవా మేము నీ క్రియలు ఏ విధంగా నువ్వు చెప్పావో అది చెయ్యటం కోసం మేము అడుగుతాం, నిన్నే అడుగుతాం, మనుషులను కద్దు. మనుషుల్ని అడిగితే అది మాకు ఇన్సల్ట్, మా తల కొట్టేసినట్టు. దాని బదులు చంపేయి, పరలోకం వస్తాం. దేవుడితో ఒకటే చెప్పా, నువ్వు చేస్తావా చెయ్యి, లేకపోతే నన్ను చంపారే. కానీ పరలోకం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ నరుడు ఎన్న మాటలు నీకు వినిపిస్తా, నువ్వు చేయలేదు కాబట్టి, నన్ను చంపావు కాబట్టి, నాలంటూ నీకు దొరకడు, చెప్తున్నా జాగ్రత్త అని దేవుడితో చెప్పుకోవాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రోషమే మాకు ఉంది, ఆయన ఇంటిగ్రిటీ మాకు ఉంది. ఆయన అడుక్కోమని చెప్పలేదు కదా, ప్రేమ చూపించమన్నాడు. నేను దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. అందుకని ఆ ప్రేమ అనేక మందిని, ఇప్పుడు తమ్ముడు చెప్పిన సాక్ష్యం ప్రకారం, మనను చూచినప్పుడు వాళ్ళ బాధ మనకు చెప్పుకునే విధంగా ఉండాలి. యూ నీడ్ టు గివ్ యువర్ టైమ్ టు అదర్స్ అండ్ యూ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ వెల్త్ టు అదర్స్. దెన్ ఓన్లీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఊరికి దేవుడి యొక్క మాటలు మీరు తెచ్చివ్వటం కాదు, అది అవసరంలా. జీవితాలను నిలబెట్టండి, జీవితాల కోసం ప్రాకులాడండి, కుటుంబాలు రక్షించబడాలి. అన్యజనులు, విగ్రహారాధికులు, వాళ్ళందరూ వాళ్ళు పూజించిన ఆ విగ్రహాలన్నిటినీ దేవుడు వాళ్ళకి భయం వేస్తే దేవుడి సన్నిధి తీసుకొస్తే మేము అవి వాటిని ఎక్కడ పట్టాలో ఏం చేయాలో చేస్తాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు గొప్ప గొప్పవి చేయబోయే ముందు దేవుడు ఒక ప్రిపరేషన్ పీరియడ్ ఇస్తాడు. సో ఈ ప్రిపరేషన్ పీరియడ్ ఉంటేనే ప్రాపగేషన్ పీరియడ్ ఉంటుంది. వితౌట్ ప్రిపరేషన్ పీరియడ్ దెర్ ఈజ్ నో ప్రాపగేషన్ పీరియడ్. సడన్గా అంత వెల్త్ వచ్చిన ప్రాబ్లమేనండి. అదే ఎప్పటికప్పుడు వెల్త్ ఖర్చు పెడతా ఉన్నాం అనుకోండి, మనకి ప్రశాంతంగా నిద్రపోతాం. హల్లెలూయా. అప్పుడు మనకేం బాధలు ఉండవు.
ఈ డబ్బులు తెచ్చే తిప్పలు అన్ని కాదు మనకి. ఎందుకయ్యి డబ్బులతో ఎందుకు? ఆత్మరక్షణ పడాలరా బాబు. ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, విగ్రహారంధంలో సతమతం అయిపోతున్నారు, వారికి దేవుడు ప్రేమ అనేది ఎక్కడ కనపడతలేదు. ఒక ఎగ్జాంపులరీ మోడల్ చర్చ్ అనేది వాళ్ళకి చూడలేకపోతున్నారు. మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల్లో నా నామం దూషించబడుతుంది అనే ఏ పోకడైతే ఉందో దాన్ని తిరగరాసుదుము గాక. హల్లెలూయా. మేము చూశాము, నిజమైన దేవుని యొక్క ప్రేమకు చిహ్నంగా మేము చూశాము అని పట్టణమందు జనులు చెప్పుకొందురు గాక. ఆమేన్. మమ్మల్ని ఎవరు ఏం కదల్చలేరు. ఎందుకో తెలుసా? మేము దేవుని యొక్క వాక్యంతో మా మైండ్, మా ప్రాణ, ఆత్మ, శరీరాలు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లాగా అయిపోయినాయి. హల్లెలూయా. మా చుట్టూ దేవుని యొక్క కనబడిన అగ్ని మా చుట్టూ కవచంగా ఉండును గాక ఉంది. హల్లెలూయా. అందుకని మనం దేనికి భయపడం, దేనికి అధైర్యపడం, చింతపడం, దిగులు పడం. ఎందుకంటే మా గురి పరలోక రాజ్యం కొరకే ఉంది. హల్లెలూయా. అందుకని మనుషులు వీ డోంట్ వాంట్ టు ఫేమ్, మాకు ఫేమ్ అక్కర్లేదు. అందుకని ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు చాలా కొద్ది మంది, విశాల మార్గంలో ప్రవేశించేవారు చాలా మంది అని ఉన్నారు. కానీ ఇరుకు మార్గంలో నీతిగా బతకాలని ఉద్దేశించు ప్రతి వానికి కూడా శ్రమలు తప్పవు. శ్రమలు మమ్మల్ని ఏం చేస్తాయి? మమ్మల్ని శ్రమలు ఏమి చేయలేవు. అయితే మా దేవుని యొక్క గుణగణాలను లోకానికి చూపిస్తూ దేవుని యొక్క ప్రేమ అంటే ఇలా ఉంటది అని చూపించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మన తరంలో. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు ఇంకా చాలా చాలా ఉంటాయి. జనుల భాగ్యం, నీకు తెలియని భాష మాట్లాడు జనులు వారి యొక్క భాగ్యం నీ దేవుని యొక్క సన్నిధికి వారు తెచ్చుదురుగాక. ఆమేన్. ఇక్కడ రాత్రింబగళ్ళు ఉంటాయని కదా. నాకు ఇష్టమైన మాట ఏంటంటే, పరలోకంలో దేవుడు 24 hours ఆ పరిశుద్ధుడు 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 అని స్తుతిగానాలతో దేవదూతలతో ఆరాధింపబడుతున్నాడు కదా. ప్రభా, నువ్వు అంత గొప్ప దేవుడు కదా, ఇదిగో నేను కూడా ఒక ప్రపోజల్ నీ దగ్గర పెడుతున్నా, నీకు అనుకూలమైతే దాన్ని శాంక్షన్ చేయి అని చెప్తూ అని ఏమన్నంటే, భూలోకంలో ఉన్న భాషలన్నిట్లో 24 గంటలు నిన్ను స్తుతించి ఆరాధించే బ్యాచ్, అలాంటి ఆరాధన క్షేత్రాలను తయారు చేసుకుంటాం. సండే క్లోజ్, సండే ఎవరి చర్చిలాకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా అది స్క్రీన్లు కాదు, లైవ్లో ఆ ఏరియాకి ఆ విధంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే బెటాలియన్కి క్వాలిఫికేషన్ అంటే వాళ్ళన్నిట్లో తప్పినోళ్ళు, వాళ్ళకి జీవితంలో ఎటెల్లాలో తెలియదు, అట్లాంటి వాళ్ళని ట్రైన్ చేసుకునే కృపీ నాయనా అని అడిగిన. హల్లెలూయా. మీ ఉద్యోగం రావాలంటే మీకు అది ఉందా, ఈ సర్టిఫికేట్ ఉందా, అది ఉందా, నువ్వు ఎంత మార్కులు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, నువ్వేం చేసావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారు. ఈ మహాదేవుడిని సేవించడానికి మాకు తప్పినోళ్లే కావాలి. హల్లెలూయా. మాకు మీ ఇన్కమ్ అవసరం లేదు. దేవుడి కొరకు తపన పడి, దేవుని కొరకు వైరాగ్యం కలిగి, ఆసక్తి కలిగి ఉంటే, అందుకనే తప్పినోళ్ళ ఇన్స్టిట్యూట్ అది మేము బిగిన్ చేస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళు చదువుకునేంత చదువుకుంటాం, 6 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం, అన్నిట్లో ట్రైనింగ్ ఇస్తాం. అయితే వారు దేవుణ్ణి ఆరాధించినప్పుడు పరలోకం దిగొచ్చిందా అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చును గాక. అలాంటి తయారు చేయబోతున్నాం. దీన్ని ఆపటం ఎవ్వడి వల్ల కాదు. హల్లెలూయా. దేవదూతల వల్ల కూడా కాదు. దేవుణ్ణి ఆరాధించడానికి మేము మొదలు పెట్టుకున్నాం. ఆయన మమ్మల్ని సృష్టించింది ఆయన ఆరాధించుట కొరకే. కాబట్టి ఈ విధంగా ఈ రిక్వెస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తే, ఇదేం నచ్చలేదు, ఇదేం బాగలేదు, నువ్వు కాదులే, అర్హుడు కాదులే అంటాడా? అన్నమని చూస్తా. నువ్వు ఆ మాటను నేనేం చెప్తానో చెప్తా. ధైర్యంగా ఏంది ఇట్ట మాట్లాడతాడు దేవుడిని పట్టుకొని అంటారా? నా తండ్రి అండి, నన్ను పుట్టించినోడు, నన్ను కన్నోడు, నన్ను కొనుక్కున్నాడు, నన్ను పరిశుద్ధపరిచినోడు. ఆ తండ్రి దగ్గర మాట్లాడటానికి నాకు భయం ఎందుకండి? హల్లెలూయా. నా తలంపు రాక మునిపే నా ఇంటెన్షన్, గాడ్ నోస్ మై ఇంటెన్షన్స్, సో హీ నోస్ ఎవ్రీథింగ్. నేనేం అడుగుతున్నాను, దేనికోసం అడుగుతున్నాను అన్న ధైర్యం నాకున్నప్పుడు, తండ్రి నేను ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాగ్దానాలను ఒక్కొక్కసారి ఆయనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటమేనా పని. లార్డ్ యూ సెడ్ సో, లార్డ్ యూ సెడ్ సో, ఐ బిలీవ్ ఇట్ లార్డ్ గాడ్, అండ్ ఐ విల్ రిసీవ్ ఇట్ ఇన్ యువర్ అపాయింటెడ్ టైమ్. డెఫినెట్లీ లార్డ్ గాడ్, యూ విల్ నెవర్ చేంజ్. గాడ్స్ లవ్ విల్ నెవర్ చేంజ్. అది అందరి జీవితాలని ఇంపాక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. లోకం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, నేను లోకాన్ని దేవుడై పెట్ట తిప్పాలని చూస్తా. హల్లెలూయా. ఇంకా అవర్ మెసేజ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద బేబీ క్రిస్టియన్స్, ఇట్స్ మెంట్ ఫర్ దోస్ హూ వాంట్స్ టు ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, ఎవరైతే ఆశపడుతుంటారో వాళ్ళ కోసం. హల్లెలూయా. అందుకని ట్విన్ సిటీస్ లో ఉన్న యవనస్తులు దేవుడి కొరకు బహుబలంగా ఉండాలనుకుంటారు.
భూమి పుట్టినది మొదలుకొని, లోకం పుట్టినది మొదలుకొని మీరు ఇనని రెవల్యూషన్స్ని, దేవుని యొక్క రాజ్యపు ప్రిన్సిపల్స్ని నీ బిడ్డలు బోధించుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. అందుకని ఎక్కడ షేర్ బాగుందండి, ఏ షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది అని చాలా మంది చూస్తారు కదా. నేను చెప్తున్నా, మీరు దేనిలో పెట్టినా లాస్ వస్తుందో, కానీ దీనిలో పెడితే మీకు లాస్ అనేది ఉండదు. హల్లెలూయా. మీ షేర్స్ బ్రహ్మాండంగా, అందరు చాలా మంది అంటారు ఏంది అంత సంపాదించావు ఏంటి అని. చాలా ఉన్నాయి, ఇంకా నా షేర్స్ మెచ్యూర్ అవలా. నా షేర్స్ కనుక మెచ్యూర్ అయితే అప్పుడు చూపిస్తా దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో అని చెప్పి. మరి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు షేర్ మెచ్యూర్ అవుతాయి అంటారు. టైం పట్టింది, లాకింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ప్రతిదానికి షేర్లు కూడా లాకింగ్ పీరియడ్ ఉంటుంది కదా. ఆ లాకింగ్ పీరియడ్ ఉంది, ఆ లాకింగ్ పీరియడ్ అయిపోగానే అప్పుడు చూసుకోండి నేను చెప్పి అన్నీ కనపరచకపోతే అని చెప్పి అంటాను. వాళ్ళేమనుకుంటారు, వాము నిజంగానే షేర్స్లో పెట్టాడు కావాల లాక్ చేసి ఆ లాకింగ్ పీరియడ్ అయిపోగానే ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటారు. నా ధనం దేవుడి యొక్క వాక్యంలో, ఆయన పరలోకంలో దాచబడి ఉంది. హల్లెలూయా. ఓపెన్ చేయి అన్నప్పుడు ఓపెన్ చేశాడా, ఇక ఆగదు. హల్లెలూయా. అందుకనే ఏం చేయాలంటే, మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుడి కొరకు పాటుపడండి, దేవుడి కొరకు శ్రమ పడండి. భౌతిక అవసరతల కోసం భక్తి చేయకండి. ఈయనే సృష్టికర్త అయిన దేవుడు, ఈయనని ఇతనితో సమానుడని ఎవరితో మేము పోల్చగలం ప్రభువా? అందుకనే దేవుడి గురించి ఆపకుండా, పలికిన మాట పలకుండా 1 గంట సేపు దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. లార్డ్, యు ఆర్ వర్ది టు బి ప్రైజ్. ఆయనే స్తోత్రార్హుడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయనే యెహోవా రాఫా, యెహోవా రూహి, యెహోవా నిసి, యెహోవా షాలెం, యెహోవా సిద్కెన్, యెహోవా మకాదేస్, యెహోవా ఎల్ షదాయ్ అని చెప్పి ఆయన పలికిన మాట పలక్కోకుండా బైబిల్ వాక్యాన్ని కంఠస్థం చేయండి. దాట్స్ యువర్ వెల్త్. నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏమని అంటే, దేవుడు స్పిరిచువల్గా రెవల్యూషన్ నాలెడ్జ్లో ఎంత కుబేరుని చేశాడో అని అక్కడికి వెళ్ళొస్తే కానీ తెలియలా. ఆయన ఆ దేవాన్ని ఎంత బ్లెస్ చేసావు నన్ను అని. హల్లెలూయా. భూలోకంలో ఉన్న గొప్ప గొప్ప దైవజనులు అందరూ ఒక సెమినార్లో పార్టిసిపేట్ చేసి ఒక ప్రజెంటేషన్ ఇస్తే, ఆ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యచకితులై హర్షించి గంతులేసే ప్రత్యక్షతను దేవుడు విడుదల చేయను గాక. అదేంటి నీకు అంత పెద్ద కూటుగాడు, అంత పెద్ద నాలెడ్జ్ ఉందా నీకు అని ప్లీజ్ నెగిటివ్గా ఆలోచించకండి. దేవుడు ఏమి ఇచ్చాడో, ఏది ప్రయోజనకరమైందో, ఏది క్రీస్తు శరీరమైన సంఘానికి కావాలో, జగద్గుణాది లోకము పుట్టింది కొద్ది మొదలుకొని బయలుపరచబడని మర్మాలని బయలుపరుస్తున్నాడు ఈ అంత్యకాలంలో. హల్లెలూయా. అందుకని మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే పరలోకం వైపే ఉండాలి. మనుషుల వైపు ఎంత సంపాదించావు, ఏం కూడబెట్టావు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బిల్డింగ్లు కొన్నావు, ఏ పొలాలు కొన్నావు, వీటి మాది కాదు. అసలు వీటి మీద ఫోకస్ చేశారు అంటే నిజంగా మీరు దేవుణ్ణి రాజ్యాన్ని వెంబడించే మనుషులే కాదు. ఏందా రివర్స్లో చెప్తున్నావు, అందరూ డిఫరెంట్గా చెప్తున్నా, నువ్వేంది రివర్స్లో పోతున్నావు అంటే, వాక్యం అలాగే చెప్తుంది. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు, మీరు ఈ లోక సంబంధమైన వాటి కోసమే ప్రాకులాడుతున్నారా అని చెప్పి దేవుడు చెప్తాడు. ఎందుకంటే మనం దేని కొరకు ఎదురు చూడాలంటే పరలోక రాజ్యం వాటి వైపే మన గురి గమ్యం ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమమై ఉన్నాడు. మనం ఏ మనిషిని అసలు మాట్లాడద్దు, తీర్పు తీర్చొద్దు, దేని గురించి మనం మాట్లాడద్దు. మన గురేంటి, మన గమ్యం ఏంటి, మనం దేవుని రాజ్యానికి ఏం చేయాలి. నా విషయంలో గొప్ప 34 సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నప్పుడే, లార్డ్ నీ రాకడ ఆలస్యం అయితే 120 కోట్ల మందిని పరలోకం చేర్చాలేవా, అది నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేయాల్సిన పని నీకు స్పష్టంగా చెప్తున్నా. ఇదేంటరా దేవుడికి అసైన్మెంట్ ఇస్తున్నావు, దేవుడికి పని చెబుతున్నావు అంటే, నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడా, నేనేం చేస్తానయా, నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు. అలాంటప్పుడు ఈ పని చేస్తే నాకు సంతోషం అని దేవుడితో నువ్వు చెప్పావా? దేవా నువ్వు ఈ పని చేసి ఈ పనిముట్టుగా నన్ను వాడుకుంటే నాకు సంతోషం అని దేవుడితో నువ్వు చెప్పావా? మనం ఇప్పుడు వన్ సైడేనండి. దేవా ఇది కావాలి, అది కావాలి, జాబ్ కావాలి, వీసా కావాలి, లేకపోతే అది కావాలి, పెళ్లి కావాలి, ఇల్లు కావాలి, ఇదే. ఇంకా ప్రిమిటివ్ లెవెల్లో ఏబిసిడీలు బోనమాలు నేర్చుకుంటున్నారు అట్లాంటివి మాట్లాడిన వాళ్ళు నా దగ్గర. హల్లెలూయా. ఏం మాట్లాడాలంటే దేవుని యొక్క వాక్యము ప్రభావవంతమై అనేక మంది జీవితాలను మారుస్తూ పశ్చాత్తాపంతో కూడుకున్న మారు మనసును దయచేసి పెడుతుంది. పరిశుద్ధాత్మ క్రియలు స్పష్టంగా వెళ్ళిపోతున్నాయి. ఆ మనుషులందరూ కూడా పాపాన్ని విడిచి దేవుని రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. వారు అన్యజనులై విగ్రహారాధనలో కట్టుమిట్టుకులాడుతున్న వారి జీవితాల్లో వెలుగు ఉదయించింది అన్న సాక్ష్యం పుట్టునుగాక. హల్లెలూయా. ఆమేన్. నా సంఘం ఇంతమంది కూడా ఉండరు తెలుసా, ఒక 15 మంది ఉంటారు. 47 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆ సంఘం మొదలుపెట్టి.
అదంతా పెద్ద స్టోరీ, ఇప్పుడు చెప్పను నేను. మీరు ఎప్పుడన్నా కావాలనుకుంటే విజయవాడ వచ్చినప్పుడు రండి, అక్కడ మీకు మంచిగా అకామిడేషన్ అన్నీ ఇస్తా, చూసి ఎదురుగా. హల్లెలూయా. ట్రైనింగ్ సెంటర్ కమల్ అక్కడ పెడతాడు డెఫినెట్గా, నేనే పెడతా. కమల్ దిస్ ఇస్ యువర్స్, డూ ఇట్ అని చెప్పి. హల్లెలూయా. ఇంకా బాగా దేవిస్తే హైదరాబాద్లో కూడా దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. God will honors the predictions of his servant. Isaiah 44:26. నేనేమి ఊహించి పలికి దేవుడు ఇలా చేస్తే బాగుండని ఒప్పుకుంటాను, దేవుడు దానికి కట్టుబడి ఉండును గాక. నువ్వు చెప్తే దేవుడు దానికి కట్టుబడులు ఉండాలంటే ఆల్రెడీ వాక్యం ఇచ్చేశాడు, వాక్యంలో చెప్పాడు, ఈ మాట దాటదా ఆయన. హల్లెలూయా. ఆయన కూడా ఈ వాక్యానికి కట్టుబడి ఉండాల్సిందే. అదేందయ్యా దేవుని కూడా కట్టేస్తున్నావా అంటే, ఆయన ఇప్పుడో చెప్పాడు, నా మాటల మీ యందు మీరు నా యందు నిలిచి ఉన్నాడు, మీకు ఏది ఇష్టం అది అడుగుతప్పుడు మీకు అనుగ్రహించుకుని అన్నాడా లేదా? గట్టిగా మాట్లాడండి అండి. నేను మాకు చర్చిలో క్వశ్చన్లే వేసేది, మీలో వివేకం పెరగకుండా భక్తి చేసుకొని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రభు అంటే కుదరదు. నీ వాక్యాలు ప్రశ్నలు చెప్తా, ఆన్సర్లు చెప్పండి, అప్పుడు మీకు ఎక్కినట్టు అవుద్ది. లేకపోతే నా ఇంపోజిషన్ రాసుకోండి 10 సార్లు వచ్చే వారం. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి, వాళ్ళ పుస్తకాల్లో నేను సంతకం పెడతా. చెప్పింది చేయకపోతే నెక్స్ట్ 500 ఫైన్ మీకు కట్టండి అని చెప్తా. హల్లెలూయా. లేకపోతే పిచ్చిగుందా? నాకు 20 సంవత్సరాల క్రితమే నేను లండన్లో ఉన్నాను, ఇప్పుడు బ్రిటిష్ సిటిజన్షిప్ అయ్యేవాడిని. అన్ని వదిలిపెట్టుకొని దేవుడు సేవ చేస్తుంటే మీరు నా మాట అనుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము ఇంతే అంటే కుదరదు. హల్లెలూయా. అందుకనే తొందరగా మీకు ఒక మంచి కాపరిని దేవుడు ఇచ్చాడు, ఈ పట్టణానికి ఇచ్చాడు. దేవుడు అన్యజనుల్ని దేవుడు సన్నిధికి తీసుకొచ్చును గాక. మీరు కావాలంటే ఆ వాక్యం చదవండి, నాకు కొద్దిగా టైం ఉంది, ఇంకా 10 minutes ఉంది. ఆ వాక్యం Isaiah 44:26 ఏం చెప్పింది? ఇంగ్లీష్లో చదవండి. God will honor the predictions of his servant messengers అని రాసి ఉంటుంది. నేనే చెప్తాను. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. ఆమేన్. హల్లెలూయా. అసలు మీకేం ఆలోచన ఉంది? దేవుడు ఏది చెయ్యాలని మీకు ఆలోచన ఉంది? ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు, మేలు చేయవలనని కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఇది దేవుడు జరిగించాడనే నిర్ధారణ జరుగును గాక. అందుకని దేవుడి సన్నిధిలో మంచిగా రాయండి, దేవా నీ రాకడ ఆలస్యం అయితే మేము బ్రతుకు దినాల్లో నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్న ప్రిన్సిపల్, డబ్బులు ఎవరిని అడగదు. అది అడిగిన రోజా అసలు దేవుడి దగ్గరే కాదు, నేనే చించేస్తా పేపర్, ఇది రైట్ వే కాదు అని మా వాళ్ళ దగ్గర విశ్వాసంతో మీ విజన్ రాయండి అని చెప్తా. మీ పేపర్ మీద మీ విజన్ రాయండి అంట. అయ్యా మా విజన్ ఏం కాదు కానీ నీ విజన్ మా విజన్ అయ్యా అని చెప్పారు. హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. లేకపోతే వాళ్ళకంటే మాకు దేవుడు చేస్తాడని మేము ఎప్పుడు మా ఈ పరిధిలోనే చేస్తున్నాం, కానీ ఇట్లాంటి మాటలు కానీ ఇట్లాంటి భాష కానీ ఇట్లాంటి దర్శనం పెట్టుకోవచ్చు అని కానీ మేము ఎప్పుడు వినలేదయ్యా. వెరీ గుడ్. 47 years చర్చ్ ఇదా చెప్పేది నాకు? అది నేను 4 years నుంచి నడిపిస్తున్నా ఆ చర్చ్ని. అంతకుముందు గొప్ప దైవజనుడు పూర్ణచంద్ గారు అని ఉన్నారు, ఆయన రేడియోలో స్పీకర్, ఆర్కే మూర్తి గారు ఆ టైంలో ముందు ఆయన ఎస్టాబ్లిష్ చేసిన చర్చ్ యేసునామ క్షేత్రం అని. ఆ చర్చ్కి ఇప్పుడు నేను 4 సంవత్సరాలు అయింది ఆ చర్చిని కేర్ తీసుకొని కాపరిగా ఉంటూ నడిపిస్తూ. హల్లెలూయా. నేను వాళ్ళందరికీ ఇదే నేర్పిస్తాను, ప్రాక్టికల్గా మాట్లాడతాను. భక్తి చేస్తే వైరాగ్యంతోనూ ఆసక్తితోనూ గొప్పగా ఫెవరెంట్ ప్రేయర్ అలాంటి చేస్తేనే చర్చికి రండి, లేకపోతే బైబిల్ వదిలేయండి అని చెప్పేస్తాను. ఇప్పుడు అంతగా మీ దగ్గర నేనేమి ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి, మీ దగ్గర నేనేది నాకు కావాలని కోరుకున్నాను కాబట్టి, దేవుడు ఏం చెప్పాడో అదే చేద్దాను, నా పోషకుడు దేవుడు. హల్లెలూయా. అంతేగాని నా అవసరత మీ ముందు చెప్పాను అంటే ఆయన్ని చేతగానోళ్ళలాగా నేను చూపించినోడిని అవుతా. నాకు ఇష్టం లేదు. నువ్వేం చేస్తావో అది నా పర్సనల్గా చేయి, కానీ నా పర్సనల్ అవసరతలు ఎవరికి తెలియజేయకూడదు. అప్పుడు నువ్వు నా పర్సనల్, ఇది నీకు నాకు మధ్య కాంట్రాక్ట్, కవర్నెంట్. కాంట్రాక్ట్ అంటే మళ్ళీ మధ్యలో వదిలేయచ్చు, కానీ నిబంధన వదలదు. అబ్రహాంతో చేసిన నిబంధన కాబట్టి ఈ విధంగా ఇశ్రాయేలుని దీవించుకుంటానే వచ్చాడు. ఇప్పుడు మరి కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడు? మనకి క్రీస్తునే మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన వారసులుగా ఎలా ఉండాలి, ఆయన వారసులుగా ఏ విధమైన డిగ్నిఫైడ్ లాయల్టీ తో కూడిన మాటలు పలకాలి, మన క్యారెక్టర్లో, మనం ప్రేమ పంచటంలో, దేవుణ్ణి చూపించటంలో క్రీస్తుకు సరిరూపం సమాన రూపంగా మన జీవితాలు ఉండును గాక.
ఆమేన్, హల్లెలూయా. నేను అక్కడే చెప్తాను, అదే తప్పిన వాళ్ళని తీసుకుంటామని చెప్పాను కదా. ఒక టైం వస్తుంది, 30 ఎకరాలు కౌలుకి తీసుకొని, నేను పల్లెటూరులో చేస్తున్నాను అందుకని పల్లెటూరు భాష, మీరు సిటీలో ఉన్న వాళ్ళండి, మీరు హైటెక్లో ఉన్న వాళ్ళు, మీకు అర్థం అవ్వాలి. అక్కడ పండిన పండంతా దేవుడి సన్నిధికి రావాలి. ఎంతమంది ఎప్పుడు వచ్చినా లేదు అనకుండా పెట్టాలి, దేవుడిని ఆరాధించాలి. ఆ విధంగా ట్రైనింగ్ సెంటర్ని తయారు చేయాలి. ఆ ట్రైనింగ్ సెంటర్ యొక్క ఇన్ఛార్జ్ డైరెక్టర్ పాస్టర్ గారు కమల్ ఇన్ఛార్జ్గా తీసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎంతమందిని తయారు చేస్తావు అది నీ ఇష్టం, సప్లై చేయటం నా పని, దాన్ని ట్రైన్ చేసి పంపటం నీ పని. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటే ఇదండి. అంతేగాని నాకేం లాభం, నా పేరు, నా మినిస్ట్రీ పేరు, ఇది కాదు. మా 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో ఎప్పుడు కూడా సెల్ఫిష్ ఆలోచనలే మాకు లేవు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రభావాన్ని లోకానికి కొట్టే ఎట్లా తిరగాలి అని అంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చి యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అన్నట్టుగా ఆ ఆత్మ వారి మీదకి దిగొచ్చును గాక. హల్లెలూయా. ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు ధైర్యం వస్తుంది. అంతేగాని భయంగా ఎందుకు భయపడాలి? దేవుని యొక్క వాక్యము ప్రబలమై బహుగా వ్యాపించును అంట. దేవుని యొక్క వాక్యము వారిని ప్రేరేపించును అంట. ఆ విధంగా దేవుడు మన జీవితాలని దర్శించి, నడిపించి, బలపరిచి, దృఢపరిచి, ధైర్యపరిచి, ప్రోత్సహించును గాక. ఆమేన్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నా బైబిల్స్ చాలా ఉంటాయి, ఇట్లాంటి 7-8 బైబిల్స్ ఇట్లా అన్ని అండర్లైన్ చేసి ఉంటాయి. అప్పుడు చాలా మందికి ఇచ్చేవాడిని. ఒకరోజు వచ్చిన తర్వాత నేను రివల్యూషన్ నాలెడ్జ్ రాసుకున్నప్పుడు నా బైబిల్ ఇంకా ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి పెట్టుకున్నాను. మీ బైబిల్స్ కూడా మీరు దేవుడితో స్పెండ్ చేశారు అని అంటే, మీ బైబిల్ మీకు నచ్చినది, మీకు నచ్చిన వాక్యాన్ని ఆ విధంగా అండర్లైన్ చేసుకొని అదే మాటని పదే పదే దేవుడితో ముచ్చటించండి. God will never depend on your emotions. God will always depend on His word. Whatever the promises, you confess it and you believe it. And you constantly say that, oh Lord, I thank you for your word, and I thank you Lord for your promise. I believe it and I receive it, your promise. ఎవరో జీవితాలు ఇది చేస్తే నాకు సంతోషం ఎట్లా కలుగుద్దండి? నేను తింటే కదా నాకు ఆకలి తీరేది, అవునా కదా చెప్పండి. ఏదో తలవుపులు, ఇది ఇన్సల్ట్ అండి. ఇట్ట కాదు. ఫారెన్ దగ్గర వాళ్ళు నోటితో చెప్పాలి, అంతేగాని అవునవును ఎట్టంటే అది ఇన్సల్ట్. అరే బాబు నీకు నోరిచ్చాడు కదా అని దేవుడి సన్నిధికి వచ్చి అరవండి, కంతులు వేయండి, కేకలేయండి, వెలిగెత్తి ఆయన ఆరాధించండి అని చెప్పింది కదా, అవునా కదా? మళ్ళీ ఇట్ట చెప్పినా కూడా అంటలేదు, నోటి నుంచి మాట్లాడలేదు. ఏం చెప్పాలండి? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నీకు సంతోషాన్ని పుట్టించును గాక. ఎవడో తింటే ఆడికి తన్నుతామో, కానీ నేను తినాలా దేవా, నేను ఆనందించాలి, నేను సంతోషించాలి, నేను ఈ వాగ్దానాన్ని నా పట్ల నువ్వు నెరవేర్చావని నేను హర్షించి మనసారా నేను స్తుతించును గాక. అంతే కదండి. మీ వెల్త్ మీరు పెరిగితే మీకు సంతోషం వస్తుందా? పక్కన ఇంటికి సంతోషం అవుతుందా? మీ కుటుంబ సభ్యులు ఆనందిస్తారా? పక్కన వాళ్ళు ఆనందిస్తారా? యాజ్ ఎ చర్చిగా మనం అందరం ఆనందించుదాం గాక. నేను పొద్దున కూడా ఒక మాట చెప్పా, ఈ మాట చెప్పి ముగిస్తాను. బోయేజు పని వాళ్ళతో అంటాడు, దేవుడు మీకు తోడైండును గాక అని. ఆ తర్వాత పని వాళ్ళు అంటారు, దేవుడు నిన్ను ఆస్వాదించును గాక అంటాడు. అప్పుడు అది ఆ సంభాషణ మా చర్చిలో ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత నేను ఫైనల్గా డిక్లేర్ చేస్తూ ఉంటాను. ఏది ఆమెన్ అని ప్రేయర్ క్లోజ్ చేసిన తర్వాత, దేవుడు మీకు తోడైండును గాక అనగానే వాళ్ళు నాకంటారు, దేవుడు నీకు తోడైండును గాక, నేను దేవుడు నిన్ను ఆస్వాదించును గాక అంటారు. అప్పుడు మళ్ళీ నేను ఏమంటానంటే, ఆ ఆశీర్వాదాన్ని పంచిపెట్టే కృప మనందరికీ దయచేయును గాక అంటాను. హల్లెలూయా. అప్పుడు మీరు ఎంతమందిని తీసుకొచ్చినా వాళ్ళకి కూడు గుడ్డ నీడ షెల్టర్ అది చర్చి అనుగ్రహించే స్థితిలో ఉండును గాక. అంతేగాని ఫారిన్ ఫండ్ అక్కర్లా, కష్టపడి వ్యవసాయం చేసి ఆ పంటని దేవుడి యొక్క మందిరాపు గదుల్లో నిల్వ ఉండును గాక, దాన్ని పంచిపెట్టుదుం గాక. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లం ఏంటో తెలుసా? రైతు అన్నోడికి పిల్లనివ్వట్లా. ఆడు సిటీలో 5,000 అయినా 4,000 అయినా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేసేవాడికి పిల్లనెత్తన్నారు. మరి రైతులు, ఆ యవనస్తులు వాళ్ళ జీవితాల్లో అంత దారుణంగా బానిసలైపోతున్నారు వేదానికి. అప్పుడన్నా నాకు కావాల్సిందే యవన రైతులు. హల్లెలూయా. అప్పుడు ఆ కింగ్డమ్ని ఎలాగ ఎస్టాబ్లిష్ చేస్తారో రాబోతుంది కరువు సంవత్సరాలే. మీరు అనుకోవచ్చు సిటీలో ఉండి దేవుడు నో 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 నో
రాబోతుంది కరువు సంవత్సరాలు, రాసుకొని కావాలంటే భయంకరమైన కరువు రాబోతుంది. అయితే చర్చ్ దేవుని యొక్క పిల్లల ఆకలి తీర్చే పరిస్థితులు ఉంచును గాక. ఆమేన్. నీ వెండి బంగారాలు, నీ డబ్బులు ఆకలి తీర్చవు. పాల రేటు పెట్రోల్ రేటుకి వచ్చిందండి. మరి పాలు మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. అందరూ సిటీ వచ్చేస్తున్నారు. మరి పాలు తీసేవాళ్ళు ఎవరు? అందుకని మిల్క్ పౌడర్ ఇంపోర్ట్ చేసుకొని పాలల్లో కలిపేసి పాల ప్యాకెట్లు అమ్మేస్తున్నారు. అవి పాలు అనుకుని మనం తాగేస్తున్నాం. ఎవరు ఆ గేదెలు కాసుకుంటాడండి, గొర్రెలు కాసుకున్నాడు అన్నాడు. పెళ్ళిళ్ళే అవతల. అందరూ చదవాలి. అందుకని నేను చెప్పా, చదువుకున్న వాళ్ళతో మాకు పని లేదు, తప్పిన వాళ్ళతో మాకు పని. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్పాడు? సామర్థ్యం కలిగిన వాడితో మాకు అక్కర్లా, సామర్థ్యం లేని వాడిని సమర్థుడిగా చేసి చూపించి లోకాన్ని తల్లకిందులు చేసి దేవుని యొక్క వాక్యం వైపు వారిని మళ్లించడం గాక. ఆమేన్. నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరూ నుంచుండి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను.